ఉగాది పండుగ అంటేనే కొత్త ఆశలు, కొత్త వెలుగులు వచ్చే కాలం. కానీ ఈ ఏడాది రాజకీయ కాలచక్రం ఊహించిన మలుపులు తిరిగింది. ఇన్ని రోజులు జైలు గోడల మధ్య నిశ్శబ్దంగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉగాది పర్వదినాన విడుదల కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. విడుదలైన క్షణం నుండే ఆయన మాటలోనే వేడి కనిపిస్తుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లక్ష్యంగా పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దవానాలాగా వ్యాపిస్తున్నాయి. సాధారణంగా ఉగాది రోజున అందరూ షడ్రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కానీ పిన్నెల్లి మాత్రం తన గొంతులో కారాన్ని నింపుకుని ప్రత్యర్థులపై ముడుచుకుపడుతున్నారు. జైలు నుండి బయటకు రాగానే తన అనుచరులు కోలాహలం మధ్య ఆయన్ను తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. తనను అక్రమంగా ఇబ్బందులకు గురి చేశారని, గత కొన్ని నెలలుగా తను అనుభవించిన ప్రతి క్షణాన్ని లెక్క సరిచేస్తానని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. లోకేష్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు తగిన సమాధానం చెప్పే సమయం వస్తుందని పిన్నెల్లి గర్జించారు. ఈ ఉగాది తన జీవితంలో ఒక కొత్త యుద్ధానికి నాంది అని ఆయన ప్రకటించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా కుట్రకే సరిపోయిందని, లోకేష్ కేవలం ట్విట్టర్లోనే పులి అని, క్షేత్రస్థాయిలో తనకు ఎదురు నిలిచే ధైర్యం వారికి లేదని పిన్నెల్లి సవాల్ విసిరారు. పల్నాడు గడ్డపై తన ఆధిపత్యం ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తానని ఆయన మాటలో ఉగ్రరూపం స్పష్టంగా కనిపించింది. అసలు తనను జైలుకు పంపడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ ప్రజల సమక్షంలోనే బాబు మరియు లోకేష్ల బండారం బయటపెడతానని పిన్నెల్లి స్పష్టం చేశారు. ఒకవైపు పండుగ వాతావరణం నెలకొన్నప్పటికీ పిన్నెల్లి వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. లోకేష్ పాదయాత్ర లేదా ఇతర ప్రచారంలో తనపై చేసిన ఆరోపణలను ఒక్కొక్కటిగా తిప్పికొడతానని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. అసలు పిన్నెల్లి ఇంతటి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. జైల్లో ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు, తమ నియోజకవర్గ ప్రజలకు దూరమైన బాధ అన్నీ కలిపి ఇప్పుడు క్రోధాన్ని మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఎన్ని ఎత్తుగడలు వేసినా తనకు లొంగ తీసుకునే లేరని, లోకేష్ రాజకీయ వ్యూహాలు తన ముందు పారవని పిన్నెల్లి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల యుద్ధంలో ఈ తండ్రి కొడుకులు చుక్కలు చూపిస్తానని తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగాది పచ్చడితో వేప పువ్వులా తన శత్రువులకు చేదు అనుభవాన్ని మిగులుస్తానని పిన్నెల్లి అన్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పిన్నెల్లి విడుదల మరియు ఆయన ఆవేశపూరిత ప్రసంగం చూస్తుంటే రాబోయే రోజుల్లో పల్నాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగడం ఖాయమనిపిస్తుంది. మొత్తం మీద పిన్నెల్లి రాకతో అటు ప్రతిపక్షంలో అలజడి మొదలవగా, ఇటు ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. యుద్ధం ఇప్పుడే మొదలైందని, అసలు సినిమా ముందు ఉందని పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.